హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ సంక్రాంతికి చాలా సినిమా రిలీజ్ అయ్యాయి. అయితే దేనికి ముందు వెళ్ళాలో అర్థం కాలేదు. సరేలే, ఏ పనైనా దేవుడితోనే స్టార్ట్ చేస్తాం కదా అని హనుమాన్ మూవీకి వెళ్ళా. నా సామిరంగా ఈ కారం చాలా రుచిగా ఉంది. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండే. ప్రశాంత్ వర్మ గారి వర్క్ నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన కోసం వెళ్ళా. హనుమాన్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. స్టోరీ బిల్డింగ్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, ఇక హనుమంతుడిని చూపించిన విధానం కావచ్చు, టూ గుడ్ ఉన్నాయి. అసలు ఎన్నో 100 కోట్లు పెట్టి మార్వెల్ డీసీ వాళ్ళు సూపర్ హీరో ఫిల్మ్స్ తీస్తుంటే జస్ట్ 50 crores బడ్జెట్ లో ఈ రేంజ్ అవుట్పుట్ తీసుకొచ్చిన హనుమాన్ టీమ్ ను నేను అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నా. ప్రశాంత్ వర్మ హనుమాన్ తో ఒక సినిమాటిక్ యూనివర్స్ ను స్టార్ట్ చేసి మంచి బోని కొట్టారని చెప్పాలి. మూవీలో చాలా సీన్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. కొన్ని చోట్ల అయితే గూస్ బంప్స్ గ్యారంటీ. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఎలివేషన్, ఎక్సైట్మెంట్ ఇలా అన్ని ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ సినిమాను చాలా మంచిగా బ్లెండ్ చేశాయి అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టకుండా గెటప్ శ్రీను, సత్య క్యారెక్టర్స్ మిమ్మల్ని నవ్విస్తూ ఎంజాయ్ చేసేలా చేస్తాయి. ఇక సపోర్టింగ్ రోల్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారనిపించింది. ముఖ్యంగా సముద్రకని గారి పాత్ర, దానికొచ్చే ట్విస్ట్ అండ్ ఎలివేషన్ భలే ఉంటుంది. ఇక సూపర్ హీరో పాత్రలో యాక్ట్ చేసిన తేజ సజ్జా 100% సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టి హనుమంతుడి క్యారెక్టర్ కు ప్రాణం పోసేశాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది. ఒక్క రిగ్రెట్ ఏంటంటే మన హిస్టరీలో చూసుకుంటే హనుమంతుడి స్టోరీ చాలా ఉంటుంది. ఇందులో అందరికి తెలిసినవే చెప్పారు, పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదనిపించింది. నెక్స్ట్ పార్ట్ అయిన జై హనుమాన్ లో ఎక్స్ప్లోర్ చేస్తారని ఆశిస్తున్నా. అక్కడక్కడ రైటింగ్ కొంచెం వీక్ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, అవి మూవీని పెద్దగా ఎఫెక్ట్ చేయవు. ఇవన్నీ కొంచెం పక్కన పెడితే ఈ సంక్రాంతికి ఓ మంచి సినిమా చూసామని మాత్రం థియేటర్ నుంచి బయటికి వస్తారు. చిన్నపిల్లల నుంచి ముసలాళ్ళ వరకు అందరు ఎంజాయ్ చేసే సినిమా కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళండి. యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. ఈ సినిమా వల్ల ప్రతి టికెట్ పై వచ్చిన 5 రూపాయలను అయోధ్యకు విరాళంగా ఇస్తున్నారని తెలిసింది. చాలా మంచి నిర్ణయం. ఇక ఫైనల్ గా ఈ మనిషి గురించి 2 మాటలు చెప్పాలని ఉంది. 2 ఫైట్లు, 2 సాంగ్లు, 2 జోకులు ఉంటేనే సినిమా కాదని, మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ఇప్పుడు ఎంతో మంది డైరెక్టర్స్ వెరైటీ కథలతో ముందుకొస్తున్నారు. వాళ్ళలో ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. తన ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే అన్ని యూనిక్ ఫిల్మ్సే. ఇలాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈ సినిమా ద్వారా ఇప్పుడున్న పిల్లలకు హనుమంతుడి గురించి, ఇంకా హిస్టరీలో ఆయన ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. ప్రశాంత్ గారు ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకోరు. విభిన్నమైన కథలలో హాస్యాన్ని జోడించి కథను ఎంతో అందంగా చెబుతారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే నెక్స్ట్ ఫిల్మ్స్ కోసం నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. హనుమాన్ లో నా ఫేవరెట్ సీన్ ఆవకాయ సీన్ అండ్ క్లైమాక్స్ సీన్. మూవీ చూశాక మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్ కు నోటిఫికేషన్స్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.